హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో నేను మీకు మా ఇంటి దగ్గర జరిగిన సర్కస్ని చూపించబోతున్నాను. ఈ కాలంలో మనం అసలు సినిమాలకి అలాంటి వాటికి వెళ్తున్నాము, కానీ ఇలాంటి సర్కస్లకు వెళ్ళి వాళ్ళకి మనం ఉపాధి కలిగిస్తే వాళ్ళని ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామండి. దానికి నాకైతే బాగా నచ్చింది. అక్కడ ఎలా ఉన్నాము, మేము ఏమేమి చూసామో అలాంటివన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేశానండి. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ముందుకు ఎన్నో కొత్త వీడియోస్, వంటకాలు ఇలాంటివన్నీ నేను చూపిస్తానండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని నమ్ముతున్నాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సర్కస్ అనేది చాలామంది 100 మంది కన్నా ఎక్కువ ఉన్నారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లైవ్లో మేము చూసామండి. ఇక్కడ ఒక 100-200 మందికి సీటింగ్ అరేంజ్ చేశారండి. దీని పేరు బింగో సర్కస్ అని పెట్టారు. ఎంత అద్భుతంగా చేశారంటే అసలు వాళ్ళ ఉపాధి కోసం అలా చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు అసలు చాలా హైట్ నుండి ఎగరడము, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడము అసలు ఓకే అండి, మీకే చూస్తే అర్థమైపోతుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ టెల్ మీ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ అండి. అక్కడ చూడు జోకర్ వస్తున్నట్టు దిగుతావా? చూడండి, మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఆ నెట్ మొత్తం రిమూవ్ చేశారు. అప్పుడే వాళ్ళు రిమూవ్ చేసేసి అసలు మళ్ళీ కొత్తగా వేరే యాక్టివిటీ చేయడానికి ఎంతమంది కృషి చేస్తున్నారంటే దగ్గర ఒక 10 మెంబర్స్. చూస్తే మనకే అర్థమైపోతుంది. అసలు చాలా బాగా చేస్తారండి. ఓకే అండి, నెక్స్ట్ ఏం యాక్టివిటీ చేస్తారో చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ రాబోతున్నాడు. మన పిల్లలందరికీ ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బాక్సెస్తో చేస్తాడు. చూసేద్దామా? ప్రేమ్ కుమార్ నెక్స్ట్ ఒక ఆమె వచ్చి ఒక టేబుల్ మీద పడుకొని బాల్స్తో భలే యాక్టివిటీస్ చేసింది. బాల్తో మొత్తం డిఫరెంట్ యాక్టివిటీస్ చూసేద్దామా?
చాలా చాలా ఫన్నీగా ఉండబోతుంది, చూసేయండి. ఏంటో చూస్తున్నా. నెక్స్ట్ ఒక ఆయన ఒక పైప్ లాంటిది వేసేసుకొని వస్తాడు. ఎంత ఫన్నీగా ఉందంటే ఇది అసలు భలే డ్యాన్స్ చేస్తాడు. ఇది చూస్తుంటే అసలు అందరూ నవ్వడమే. చాలా చాలా ఫన్నీగా, క్యూట్గా, డిఫరెంట్గా ఈ యాక్టివిటీ బాగుంది. భలే అనిపిస్తుందండి పిల్లలకైనా మనకైనా ఎవరికైనా. ఈ యాక్టివిటీ కూడా చూసి ఎంజాయ్ చేసేద్దామా? నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి రింగ్స్తోని. ఈ అమ్మాయి రింగ్స్తోని ఎన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేసిందంటే మనం చిన్నప్పుడు ఇలాంటివి చూసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. దాని తర్వాత ఈయన ఒక బాంబ్ లాంటిది వేశాడు. చాలా భలే ఉందండి ఈ యాక్టివిటీ కూడా. టాప్ మనం అనేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు సైకిల్తోని భలే రైడ్ చేశారు. ఈ షో మొత్తం 2 hours పైన ఉందండి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏదో ఒకటి అక్కడ అమ్మడానికి తీసుకొస్తూనే ఉన్నారు, తినడానికి ఏదో ఒకటి. మా పిల్లలు అలా అది కొనుక్కొని ఎంజాయ్ చేశారు. చాలా చాలా బాగుండిందండి. చూడండి సైకిల్ 1 టైర్తోనే సైకిల్ చూడండి ఎంత బాగా రైడ్ చేశారో. వీళ్ళని చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించిందండి. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు అసలు వాళ్ళు. ఇది కూడా చూసి ఎంజాయ్ చేసేద్దామా? నెక్స్ట్ వీళ్ళు ఒక 2 అబ్బాయిలు అక్కడ రౌండ్ గ్లోబ్ లాగా ఉంది కదా అండి, దాంట్లో కూడా రైడ్ అండి. అసలు ఇదైతే చాలా భయంకరంగా ఉంది రైడ్. అసలు చూస్తే డైరెక్ట్గా చూస్తే అసలు చాలా చాలా భయంకరమైన, ఒక్కసారి అది స్టాప్ అయితే ఏమవుతుందో అని చాలా భయం వేసింది. కానీ అసలు వాళ్ళకి ఏం కాకుండా భలే స్పీడ్గా అసలు బాగా తిప్పారు ఆ గ్లోబ్లో. చాలా చాలా భయంకరంగా ఉంది యాక్టివిటీ. అది ఫన్నీగా కూడా ఉంది రైడ్. ఇది కూడా చూసేసి ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఒక ఆయన దాని మించి అసలు భలే జంప్ చేస్తాడండి. ఇది కూడా చాలా భయంకరమైంది అనిపించింది. చాలా స్పేస్ ఉందండి, వీడియోలో సరిగ్గా కవర్ చేయలేదు కానీ మధ్యలో చాలా స్పేస్ మీద భలే రన్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.